ఇటీవల కాలంలో నేను చూసినటువంటి సంఘటన ఆధారంగా మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను. మీకు సరైంది అనిపిస్తే పాటించండి, లేదంటే వదిలేయండి. కానీ మీ మనసు మాత్రం నొప్పించుకోకండి. ఎందుకంటే మీలాంటి తల్లిదండ్రుల్లో నేను ఒకదాన్ని కాబట్టి నాకెందుకో ఈ విషయం మీ ముందుకు తీసుకురావాలనిపించింది. మీ మనసుకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా విని వదిలేయండి. ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక భర్తలకి 2 ఆడపిల్లలటండి. పిల్లలు ఆడపిల్లలైనా పర్లేదు, మగపిల్లల్లాగా చాలా చక్కగా పెంచుకొని పెద్ద చేశారు వాళ్ళని. వాళ్ళ అమ్మ ప్రేమతో రకరకాల డిజైన్గా డ్రెస్సులన్నీ కుట్టి వేసేది. ఆ పిల్ల చూడముచ్చటగా అందంగా కనిపించాలనుకుంటుంది కదండి ఏ తల్లైనా బిడ్డ. ఆ తల్లిలో చాలా కళ ఉండేది. నాకైతే అమ్మాయి వేసుకునేటువంటి డ్రెస్సుల్ని బట్టి వాళ్ళ అమ్మ కనుక ఒకవేళ ఫ్యాషన్ డిజైనర్ అయితే ఎంత గొప్ప జీవితం గడిపేదో అనిపించేదండి నాకైతే. ఈ పిల్ల బాగా చదివేది, చాలా తెలివైనటువంటి అమ్మాయి. కానీ ఏం జరిగిందంటే, ఎక్కడో మొదలైందో తెలీదు, వాళ్ళ క్లాస్మేట్తో ప్రేమ మొదలైంది. ఆ అబ్బాయి అసలు ఏమీ రాదు, మొద్దు, కనుక చెప్పాలంటే సమయాన్ని వృధా చేసుకునేటువంటి ఒక మూర్ఖపు స్వభావం కలిగినవాడు. ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు. ఇంకా అసలు వాళ్ళకి వేరే ప్రపంచమే కనిపించినంతటి ఘోరంగా తయారయ్యారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడే పరీక్షలు కూడా రాయకుండా అతడితో పాటు వెళ్ళిపోయింది. వెతికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నాకు అతనే కావాలి, తల్లిదండ్రులు వద్దని చెప్పి తల్లిదండ్రులని ఎదురుగానే వాళ్ళని బాధ పెట్టి అతడితో వెళ్ళిపోయిందండి. ఇంకా ఎవరేం చేయలేక వదిలేశారు. ఇంకా తల్లిదండ్రులు కూడా ఊళ్ళో ఉండలేక ఊరు వదిలి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇది ఒకప్పుడు జరిగినటువంటి స్టోరీ. ఆ తర్వాత 4-5 ఏళ్ళు గడిచాయి. 4-5 ఏళ్ల తర్వాత ఆ పిల్ల ఒక చంటి బిడ్డతో తిరిగి ఆ ఊరు వచ్చింది. చూస్తే అక్కడ తల్లిదండ్రులు లేరు అని తెలిసింది. తల్లిదండ్రుల అడ్రస్ తెలుసుకొని చివరికి తల్లిదండ్రుల దగ్గరికి అయితే చేరుకోగలిగింది. కానీ తల్లిదండ్రులు ససేమీరా ఆ పిల్లని అంగీకరించలేదండి. ఇంతకీ ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఏంటి అంటే, వాడు ఇలాగే ఇంకొకరితో కూడా ప్రేమలో పడి ఈమెను వదిలేసి ఇంకొకరితో పరారయ్యాడు. ఈ పిల్ల చేసేది ఏమీ లేక తల్లిదండ్రులే తనకి దిక్కు అనుకుని తల్లిదండ్రుల దగ్గరికి అయితే వచ్చింది. కానీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోయారండి. ఎందుకంటే ఎంత పరుగు తీసింది, ఎవరికి ఏం చేయాలో తెలియక బిడ్డతో పాటుగా వెళ్ళి సూసైడ్ చేసుకుందండి. నాకైతే చాలా బాధ అనిపించింది ఈ విషయం. తల్లిదండ్రులుగా మీరెప్పుడు మీ హృదయాలని తెరిచే ఉంచండి. ఎందుకంటే స్నేహితుల ద్వారానో సినిమాల ద్వారానో ప్రభావితమయ్యి ఒక తప్పుడు ఆలోచన తీసుకొని తప్పటడుగు వేయడం నిజమే కావచ్చు. కానీ అత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రి మాత్రమే గుర్తుకొస్తారండి ఎవరికైనా. ఆ అమ్మాయి మళ్ళీ మీ గడప తొక్కింది అంటేనే దాని అర్థం మా అమ్మ నాన్న నా కోసం వేచి ఉంటారు, ఖచ్చితంగా నన్ను దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి ఆ అమ్మాయి ఆలోచించి ఉంటుంది. ఆ అమ్మాయిపై చూపించే ప్రేమ కన్నా పరువు ప్రతిష్టలకే, తమకు జరిగినటువంటి అవమానానికి ఎక్కువ విలువ ఇచ్చారు. సాలెగూడు లాంటి విషపు ప్రేమలో చిక్కుకొని ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి. కానీ ఆడపిల్ల జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా తల్లిదండ్రులు తప్పకుండా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని నాకు అనిపించిందండి. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో భ్రమల వల్లనో వాళ్ళు ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి క్షమించండి, వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా నిలబెట్టండి, ఇంకా చదివించండి, గొప్ప వ్యక్తిగా ఎదుగుతారేమో. ఈ ఇంటి వాకిళ్ళని వాళ్ళ కోసం ఎప్పుడూ తెరిచే ఉంచండి. పరువు ప్రతిష్టలనే కాకుండా బిడ్డపైన ప్రేమని ఎప్పుడూ మర్చిపోకండి. తను చేసింది తప్పే కాదనను, కానీ ఆ తప్పుడు నిర్ణయమే జీవితం మొత్తం ముగించేలాగా చేయకూడదు కదండి. ఈ అమ్మాయిని మోసం చేసిన లాంటి రోమియోలు కొంతమంది ఉంటారండి. వాళ్ళకి జీవితం పట్ల ఎలాంటి లక్ష్యం అంటూ ఉండదు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఒక అమ్మాయిని ఎలా పడేయడమా అనేది మాత్రమే వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి చదువు రాదు, ఏం చేయాలో తోచక ఈ అమ్మాయిల వైపు పడి తిరుగుతూ ఉంటాడనమాట. వాడు ప్రతి క్షణం ఆమెపైనే అటెన్షన్ పెడతాడు. ఆమె ప్రాణము, ఆమె లోకము, ఆమె లేనిదే జీవితం లేదు అని రకరకాల విషయాలన్నీ చెప్పేస్తాడు. ఈ మాటలు విని 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 ప్రపంచం అంతా వాడే అయిపోతాడు. ఆ అమ్మాయికి దూరంగా ఉండి చూస్తుంది కదా వాని నిజస్వరూపం తెలియదు. ఎప్పుడైతే వాడితో పాటు వెళ్ళి వాని దగ్గరగా చూస్తుందో అప్పుడు వాని నిజస్వరూపం తెలుస్తుంది. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోతుంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుందన్నమాట అమ్మాయి. నేను చెప్పినంత సులువైనటువంటి విషయం అయితే కాదండి. పరువు ప్రతిష్టలు తీసి జీవితాన్ని చిందరవందర చేసినటువంటి అమ్మాయిలను తిరిగి దగ్గర చేర్చుకోవటం అనేది. కానీ మన బిడ్డలు కదండి, తప్పదు. ఒక తల్లిగా ఆలోచిద్దాము, ఒక తండ్రిగా ఆలోచిద్దాము. ప్రాణం తీసుకోవటం కన్నా ఎక్కడో చోట బ్రతికి ఉండటం సంతోషమే కదా.